ఓకే, సో మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ జోక్, ఈ గ్లామర్ ఇండస్ట్రీలో ఉండాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్, ఎన్నో కష్టాలు ఉంటాయి. సో ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో ఈ ఇండస్ట్రీ వద్దు అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చాలా మందిని మనం చూస్తున్నాం. సో ఇంత అందంగా ఉండి ఎలా ఎలా మీరు ముందుకు వస్తున్నారు ఈ ఇండస్ట్రీలో? అంటే బేసిక్గా ఎలాంటి స్ట్రగుల్స్ మేము ఫేస్ చేస్తామంటే ఏది ఫేక్ ఏది రియల్ అని తెలియదు ఫస్ట్ పాయింట్. అంటే ఎవరైనా అప్రోచ్ అవుతున్నారు ఏదో ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి వాడు టైంపాస్ చేస్తాడు కొన్ని రోజులు. అంటే మీటింగ్ ఉంది, మీటింగ్కి రండి, మేము స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, లేదంటే మిమ్మల్ని లైవ్లో చూడాలి, అది జెన్యున్గా కూడా ఉంటారు. సేమ్ ప్రాసెస్లో టైంపాస్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో జెన్యున్గా ఉన్న వాళ్ళు ఎవరు, టైంపాస్ చేసిన వాళ్ళు ఎవరు మనకు తెలీదు, ఫిల్టర్ అవుట్ చెయ్యలేం. సచ్చినట్టు వెళ్ళాల్సిందే, మీట్ అవ్వాల్సిందే, వాళ్ళు లుక్ టెస్ట్ చేసుకోవాల్సిందే, తర్వాత రెమ్యునరేషన్ మాట్లాడుకోవాల్సిందే. ఒక్కవేళ అన్నీ ఓకే అనుకుంటే ప్రాజెక్ట్లోకి దిగుతాం. వన్స్ దిగిన తర్వాత ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందో లేదో తెలియదు, మధ్యలోనే ఆగిపోతాయి. చాలా ఆగిపోయాయి, వేల లక్షల్లో కూడా ఆగిపోయాయి ప్రాజెక్ట్, ఆగిపోతాయి. బై మిస్టేక్ కంప్లీట్ అయ్యింది అని అంటే అది రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అయినా, మూవీస్ అనే అనట్లేదు, లేటెస్ట్ ఒక యాడ్ షూట్ అవ్వు, లేదంటే మోడలింగ్లో అవ్వు, రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. అలాంటివి నేను ఎన్నో ప్రాజెక్ట్స్ చేశాను. తర్వాత కూడా అది మన ఎడిటింగ్ లో కట్ అవుతుందో లేదో కూడా కొన్ని తెలీదు. యా కరెక్ట్. సో ఫస్ట్ మాకు స్ట్రగ్లింగ్ అనిపించేది ఏంటంటే ఫిల్టర్ అవుట్ చేసుకున్నాం, ఎవడు ఫేకు, ఎవడు రియల్, ఎవడు నిజంగానే ప్రాజెక్ట్ చేస్తాడు, ఎవడు చెయ్యడు, టైంపాస్కి మన టైం వేస్ట్ చేస్తున్నాడు. టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్, ఇవన్నీ ఎవరి మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఫస్ట్ మనకు తెలియదు. సెకండ్ థింగ్, ఆపర్చునిటీస్ రావు మన వరకు. ఇప్పుడు ఎలా అంటే నా అకౌంట్ కొంచెం ఇప్పుడు వైరల్ అవుతుంది కాబట్టి నాకు ఆఫర్స్ వస్తున్నాయి, ఛాన్సెస్ వస్తున్నాయి. వెన్ ఐ వాజ్ స్ట్రగ్లింగ్, అంటే నాకు ఫస్ట్ నుంచి టాలెంట్ ఉంది. లైక్ నేను 7 years నుంచి కూడా నేను అదే యాక్టింగ్ చేస్తున్నాను, అదే డాన్స్ చేస్తున్నాను, అదే మోడలింగ్ చేస్తున్నాను, అదే యాడ్ షూట్ చేస్తున్నాను, అన్నీ అదే ఉన్నాయి. నాలో అంటూ చేంజెస్ ఏం లేవు. బట్ నాకు ముందంత ఆఫర్స్ వచ్చేవి కాదు, జస్ట్ బికాస్ పీపుల్ డోంట్ నో మీ. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ వైరల్ అవుతుంది, నా ఫేస్ కనిపిస్తుంది, నా అకౌంట్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు నోటీస్ చేస్తున్నారు, కాబట్టి ఆఫర్స్ ఇస్తున్నారు. ఇదే సేమ్ బిఫోర్ నేను సేమ్ టాలెంట్ ఉండి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటే మాత్రం చూద్దాం తర్వాత చేద్దాం. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం డిజిటల్, ఫాలోవర్స్ ఉంటేనే ఒకటి, లేకపోతే ఒకటి. కొంతమంది ఉంటారు, అంటే నో ఆఫెన్స్ బట్ యా వాట్ ఐ ఫెల్ట్, ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకి టాలెంట్ ఉండదు, బట్ స్టిల్ దే గాట్ ఆపర్చునిటీ. కొంతమందికి మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళకి టాలెంట్ చాలా ఉంటుంది, దే హ్యావ్ బ్యూటీ, టాలెంట్, ఆ ఎనర్జీ, ఆ అఫర్ట్స్ అన్ని పెట్టగలరు. జస్ట్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వాళ్ళకి ఆఫర్స్ దొరకవు. సో నేను ఇది నేను పర్సనల్గా అది ఫేస్ చేశాను. ఏంటంటే సెకండ్ పాయింట్లోని మాకు జస్ట్ బికాస్ వీ డోంట్ నో, ఐ మీన్ మార్కెట్కి మేము తెలీదు, మేము ఇంట్రడ్యూస్ అవ్వలేదు. మేబీ ప్రాజెక్ట్స్ చేస్తుంటాం, బట్ పర్సనల్గా వాళ్ళు ఎవరికి తెలియలేదు కాబట్టి మాకు ఆఫర్స్ వచ్చేవి కాదు. ఉన్న ఆపర్చునిటీస్ని మేము చేసుకొని, ఉన్న ఆఫర్స్ని మేము చేసుకొని ఉండేవాళ్ళం అనమాట. అంటే అందులో కూడా మేము ఫిల్టర్ అవుట్ చేసేవాళ్ళం కాదు. ఇది ఈ క్యారెక్టరా, సరే చెయ్యనులే, లేదంటే ఇది చిన్న యాడ్ షూట్ కదా చెయ్యనులే, అలా ఏమి ఉండేది కదా. ఏది దొరికితే అది చేసుకొని పోవడమే. సో దట్ మన ప్రొఫైల్ అయినా బిల్డ్ అవుతుంది, మేము ఇన్ని వర్క్స్ చేసాం, మేము ఇంత ఎక్స్పీరియన్స్డ్ అని మేము చెప్పుకోగలం. ఇక్కడ మ్యాటర్ 7 years కాదు, 7,000 ప్రాజెక్ట్స్ అని చూపించుకోవడానికి. దట్స్ ఆల్. ఓకే, సో ఈ ఎంటైర్ జర్నీలో మీరు లైక్ ఈ ఇండస్ట్రీలో మీరు ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మీరు ఈ గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, సో ఈ మోడలింగ్, ఈ సినిమాకి సంబంధించినవన్నీ వస్తాయి, యాడ్ షూట్లు కూడా ప్రతి ఒక్కటి వస్తాయి ఈ గ్లామర్ ఇండస్ట్రీలో కాబట్టి. సో బాగా వినిపించే పేరు ఏంటంటే కమిట్మెంట్స్. కరెక్ట్. అఫ్ కోర్స్ ఈ కమిట్మెంట్స్ అనే పదం ఈ గ్లామర్ ఇండస్ట్రీలో మస్ట్ పక్కా అని చెప్పి నేను విన్నాను. మీరు ఎందుకంటే చాలా నేను ఇంటర్వ్యూస్ చేశాను కూడా, మ్యాక్సిమం నెంబర్స్ అయితే పక్కా ఉంటాయని చెప్పినారు కాబట్టి. సో మీరు ఎందుకంటే నాకు తెలుసు మీరు చాలా జెన్యున్గా మాట్లాడతారు, ఏదన్నా ఇచ్చి పాడేస్తారు, ఓపెన్గా మాట్లాడతారు అని చెప్పి నాకు తెలుసు. సో అందుకోసం మళ్ళీ అడుగుతున్నాను, నేను అడగొద్దు అనుకున్నా బట్ మళ్ళీ అడుగుతున్నాను ఎందుకంటే మీరు ఓపెన్గా చెప్తారు కాబట్టి. సో నిజంగా కమిట్మెంట్స్ ఉంటాయా? కమిట్మెంట్ ఇంకో నేమ్ ఉంది, కాంప్రమైజ్. ఐదర్ కమిట్మెంట్, కాంప్రమైజ్. కమిట్మెంట్, కాంప్రమైజ్ అని అంటారు బేసిక్లీ మూవీ, ఐ మీన్ ఈ గ్లామర్ ఇండస్ట్రీలో. సో వాట్ ఐ నో ఇస్ ఈ కమిట్మెంట్లు, కాంప్రమైజ్లు ప్రతి చోట ఉంటాయి, నాట్ ఓన్లీ గ్లామర్ ఇండస్ట్రీ. అంటే నేను చూసిన నా పర్సనల్, అంటే నా ఫ్రెండ్స్ ఓన్లీ గ్లామర్ ఇండస్ట్రీలోనే కాదు కదా, బయట కూడా ఉంటారు కదా, ఐటీ కంపెనీలోని డిఫరెంట్ బయట కూడా ఉన్నాయి. కాకపోతే బయట మేబీ 10% ఉంటే మన దాంట్లో 90% ఉంటుంది. దట్స్ వాట్ ద డిఫరెన్స్ ఇస్. బయట వరల్డ్ మొత్తం ఇదే ఉంది, దీని మీద నడుస్తుంది బేసిక్ గా, ఈ పడవ మీద అందరు వెళ్తున్నారు అనమాట బేసిక్ గా. సో నేను ఫేస్ చేసింది అని అంటే ఇన్ని ఫేస్ చేశాను. ఇంతమంది అడుగుంటారు కమిట్మెంట్లు అంటే నేను చేసింది. లెటెస్ట్ టేక్ ఒక 1000 ప్రాజెక్ట్స్ అనుకుందాం 7 years లోని. 1000 ప్రాజెక్ట్స్ లోని కమ్సే కమ్ ఒక 500 కమిట్మెంట్స్ అయితే అడుగుంటారు. అంటే
జస్ట్ 50% నాకు వచ్చినవన్నీ కమిట్మెంట్స్. ఎలా అంటే ఎలా అప్రోచ్ అవుతారంటే డైరెక్ట్ ప్రొడ్యూసర్లో లేదా డైరెక్టర్లో అడగరు, మేనేజర్లు లేదంటే కాస్టింగ్ డైరెక్టర్లు. వీళ్ళు ఎలా అడుగుతారనంటే, అంటే పెద్ద క్యారెక్టర్ కదా మేడం, అంటే చాలా పే ఉంటుంది, సో మీరు ఆలోచించుకోండి, ఉంటుంది కాంప్రమైజ్లో ఒకలో ఇద్దరితోనూ ఉంటుంది, మరి కాంప్రమైజ్ పడతారేమో. మరి కమిట్మెంట్ అంటే బేసిక్లీ ఏమవుతుందంటే ఒక అగ్రిమెంట్ అనమాట. సో అగ్రిమెంట్ని కమిట్మెంట్ అంటారు కొంతమంది, అందుకే ఈ కాంప్రమైజ్ అన్న వర్డ్ వచ్చింది. సో ఫస్టే ఇలా మీరు ఈ సార్ ఏదో ఒక ఎవరి పేరు రివీల్ చేయరు, బట్ ఒక సార్తోనే ఉంటుంది మేడం, మరి ఆలోచించుకోండి, ప్రొడ్యూసర్ సార్తో అయినా లేదంటే కో ప్రొడ్యూసర్ సార్తో అయినా ఎవరో ఒకరితో ఉంటుంది, ఆలోచించుకోండి అంటే మీకు దండం రాదోతా, నేను చెయ్యను రా, నా దగ్గర ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొని రాకండి రా, క్లీన్ వర్క్ ఉంటే తీసుకొని రా అంటే తక్కువ పోయినా పర్లేదు నేను చేస్తాను అని అన్న. ఆడికో చిన్న హోప్ ఉంటుంది అనమాట. మళ్ళీ అదే టాపిక్ తీసుకుని 10 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత వస్తాడు, మేడం ఇప్పుడు ఓకేనా, అరే నీకు నిన్నే కదరా చెప్పాను, నీకు చెప్పి 10 రోజులు కూడా అవ్వట్లేదు కదరా, మళ్ళీ ఏ హోప్తో తీసుకొచ్చావురా. మళ్ళా రిమైండ్ చేస్తుంటారనమాట, మేడం ఒకసారి ఆలోచించండి. ఏట్రా ఆలోచించాలి, ఆడితో పడుకోవడం ఆలోచించాలి, దీనికోసం నేను ఆలోచించాలి. ఇలా చాలా డిస్టర్బ్ అంటే ఇరిటేట్ చేసేస్తారనమాట. ఒకసారి నువ్వు అప్రోచ్ అయ్యో, ఓకే నీకు ఒక క్లారిటీ కోసం అప్రోచ్ అయ్యో, నెక్స్ట్ టైం నుంచి క్లీన్ ప్రాజెక్ట్స్ తీసుకొని రావాలా ఈవిడికి, లేదంటే ఈవిడ కమిట్మెంట్ ప్రాజెక్టులు చేస్తుందా చేయదని మీకు ఒక ఐడియా రావడానికి తీసుకొని వచ్చావు, నీకు క్లారిటీ ఇచ్చాను, డోర్ క్లోజ్, నేను దాని గొల్లాలు కూడా వేస్తాను, నువ్వు రాకరా బాబు లోపలికి అని చెప్పినా సరే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తారన్నమాట. సో ఆబ్వియస్లీ ఈ కమిట్మెంట్ కాంప్రమైజ్ ప్రాజెక్ట్స్ అన్ని చాలా హైపే ఉంటాయి. సో ఆబ్వియస్లీ వాళ్ళకు చిన్న హోప్ ఉంటుంది. ఇప్పుడు మాకు హైపే అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి కూడా హైపే వస్తుంది కదా అల్టిమేట్. సో ఇది హోప్తోని మళ్ళా తీసుకొస్తుంటారు అనమాట. ఈ రోజుకి కూడా లేటెస్ట్ టేక్ నేను రోజుకి ఒక 3 మెంబర్స్తో మాట్లాడాను అనుకోండి, న్యూ ప్రాజెక్ట్ అంటే ప్రమోషన్స్ అయినా యాడ్ షూట్స్ అయినా దేనికోసమైనా నేను అంటే రఫ్గా 3 మెంబర్స్తో మాట్లాడితే ఆ 3 మెంబర్స్లో ఖచ్చితంగా ఒక్కడైనా అడుగుతాడు, మేడం మరి నేను ఒకసారి ఆలోచించాలి, చెప్పాలి, మీరు వద్దన్నారు కదా ఇలాంటివన్నీ ఒకసారి కనుక్కొని చెప్తాను మేడం అని అంటాడు. వాడు మాయం. సో ఆబ్వియస్లీ వాడి చేతిలో ఉన్నవన్నీ అంటే నేను ఒక్కొక్కసారి ఇరిటేట్ అయి చెప్పేస్తాను, మీరు అన్ని ఈ కమిట్మెంట్ ప్రాజెక్టులు తప్ప మీరు నీట్ ప్రాజెక్టులు క్లీన్ ప్రాజెక్టులు ఏవి మీ చేతికి రావా లేదా వచ్చినా మీరు చెయ్యరా అని. అంతవరకు ఇరిటేషన్ తీసుకెళ్ళిపోతారు. 110% ఈ కమిట్మెంట్లు కాంప్రమైజులు అడిగిన యదవలు ఉన్నారు మార్కెట్లోని, అవి ఇస్తేనే వీళ్ళు ఆఫర్లు ఇస్తారు. అంటే వీళ్ళకి టాలెంట్ వద్దు, వీళ్ళ ఏదైతే అవుట్పుట్ కావాలనుకుంటున్నారో అది వద్దు, అలాంటప్పుడు సపరేట్గా వీళ్ళు ఏదైనా ఒక అలాంటిది ఒకటి పెట్టుకోవచ్చు కదా, ఒక బిజినెస్ లాంటిది ఏదైనా. సరే వాళ్ళు అన్నిసార్లు మీకు కాల్ చేసినప్పుడు అన్నిసార్లు అడిగినప్పుడు ఎప్పుడు ఆలోచించలేదా మీరు లైఫ్ సెట్ అవుతుందేమో, సో మేబీ ఇన్ కేస్ ఏదో అవుతుందేమో అని చెప్పి? ఓకే, ఇంకొకటి నేను ఓపెన్గా అడుగుతున్నా ఈ క్వశ్చన్. సో మీరు 101% కమిట్మెంట్స్ ఉంటాయి అంటున్నారు కాబట్టి, సో చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు చాలా మంది, లేకంటే వాళ్ళు ఏమన్నా కమిట్మెంట్స్ ఇచ్చి వెళ్ళారు? నాకు తెలిసి నేను చాలా మైక్రో, చాలా మినీ, అంటే ఐ ఫీల్ ఇట్స్ మై ఇండియన్ డస్కీ స్కిన్, ఇండియన్ చాక్లెట్ కలర్ స్కిన్. అది ఫేర్గా ఉన్న వాళ్ళకి దే గెట్ మోర్ ఆఫర్ అని ఐ బిలీవ్. నేను జస్ట్ యావరేజ్ లుకింగ్ గర్ల్కే వీళ్ళు నన్ను నిన్న అడుగుతున్నారు. సో ఆబ్వియస్లీ గుడ్ లుకింగ్ గర్ల్కి ఇంకా చాలా ఇలాంటివి వస్తుంటాయి. ఇప్పుడు నాకు ఒకళ్ళు అప్రోచ్ అవుతున్నారంటే 2 అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ బిలీవ్ 95% మంది అందరు కమిట్మెంట్ ఎవరో ఒకరికి ఇచ్చే ఉంటారు. సో ఆబ్వియస్లీ వాళ్ళు చెప్పుకోరు, నేను ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చానని మీతో ఇలా కూర్చొని చెప్తాను, చెప్పను ఆబ్వియస్లీ. సో వాళ్ళు కూడా చెప్పరు బేసిక్గా, వాళ్ళు ఎవరితో అయినా కమిట్మెంట్, దాట్స్ వెరీ ఫ్రెండ్లీ, వీ వర్ ఇన్ టు ఈచ్ అదర్, సో వీ వర్ సో ఫ్రెండ్లీ, దట్ హ్యాపెన్. ఇలానే షో చేసుకుంటారు. ఇండస్ట్రీలో ఉన్నారు, ఇలా ఓపెన్ గా చెప్తున్నారు, మీకు ఏమన్నా ఇబ్బంది? డజంట్ మ్యాటర్, నాకు ఛాన్స్లు వచ్చినా రాకపోయినా ఇట్స్ ఫ్యాక్ట్. ప్రతి ఒక్కరు కమిట్మెంట్స్ తీసుకున్నారని చెప్పి ఆన్ స్క్రీన్ లో చెప్తున్నారు, మీరు ఏమన్నా ఇబ్బంది అయితే ఏంటి మరి పరిస్థితి మీది? that's what I'm saying. It's my opinion. నేను ఎల్లో ఆబ్వియస్లీ వాళ్ళు చూసుంటాను వాళ్ళు నిజంగానే కమిట్మెంట్ ఇచ్చారో లేదు. ఇట్స్ మై ఒపీనియన్ దట్ నాకే ఇన్ని వచ్చాయి. సో ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో ఒక పొజిషన్లో ఉన్నోళ్ళు ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి నీట్ అండ్ క్లీన్ వర్క్ వచ్చి ఆ వర్క్ క్లిక్ అయిపోయి హిట్ అయిపోయింది అని అంటే ఆబ్వియస్లీ దే హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. ఎందుకంటే వాళ్ళు ఏ కమిట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ మూవీ హిట్ అయిపోయింది. సో వాళ్ళు చాలా క్లీన్ వర్క్ లో వెళ్ళిపోతారు. నా ఫ్రెండ్స్ అలా ఉన్నారు. లెటెస్ట్ టేక్ విషిక, షీ ఈస్ మై ఫ్రెండ్. షీ హ్యావ్ డన్ 2 projects, కమిటీ కుర్రోలో ఒకటి అండ్ ఇప్పుడు కోర్ట్ మూవీ ఒకటి. సో షీ హ్యావ్ డన్ అ వెరీ క్లీన్ ప్రాజెక్ట్. తనకి ఇవేం ఫేస్ చేయలేదు, 2 హిట్లే.
సో ఆబ్వియస్లీ షీల్ గెట్ నైస్ వే, అంటే తన పాత్ చాలా క్లియర్ ఉంది ఇప్పుడు. ఆబ్వియస్లీ ఇవేం రావు, వచ్చినా సరే దొబ్బే అండి నాకేంటి అన్నట్టే ఉంటది. ఆబ్వియస్లీ షీ గాట్ 2 hits కాబట్టి.